హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి ఫ్రెండ్లు ఉంటారు, ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఈ యొక్క ఫ్రెండ్లో చెడగొట్టేవారు ఉంటారు, బాగు చేయవారు ఉంటారు. చెడగొట్టేవారు ఏంటి బ్రదర్, బాగు చేయవాడు ఎవరు బ్రదర్ అని మీరు అనొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చెడగొట్టేవాడు అంటే నువ్వు ఒక తప్పు చేస్తున్నప్పుడు, బాగా గుర్తు, నువ్వు ఒక తప్పు చేస్తున్నప్పుడు, తప్పు మార్గం నడుతున్నప్పుడు, తప్పుగా నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు, చెడు అలవాటుని వస్తున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తారు చూసారు. పర్లే ఏమవుద్ది, చేయరా, పర్లా చెయ్యి, తన చేస్తూ నీతో చేపిస్తాడు. అటువంటి ఫ్రెండ్ నీకు చాలా డేంజర్ ఫ్రెండ్స్. వాస్తవంగా చెప్తున్నా, అనుమతి చెప్తున్నా. ఇటువంటి ఫ్రెండ్ నీ జీవితంలో ఉంటే చాలా డేంజర్. ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫ్రెండ్షిప్లోనే మంచి గుణం కలిగిన వాళ్ళు ఒకరు ఉంటారు. ఏంటంటే, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, నువ్వు తప్పుడు మార్గం వెళ్తున్నప్పుడు, చెడు అలవాట్లు, చెడు యొక్క ఉద్దేశం నీకు వస్తున్నప్పుడు, ఒరే ఇది తప్పు, ఇది చేయొద్దు, ఇది చేస్తే నీ తల్లిదండ్రులకి అవమానం, నీకు అవమానం, ఇటువంటి మనకు వద్దు, మంచిగా పోదాం దారి, మంచిగా ఉందాం, గుడ్ బై లాగా ఉందామని చెప్పేసి ఎవరైతే నేను సపోర్ట్ చేసి నీ తప్పుని ఖండించి తను తప్పు చేయకోకుండా ఆ తప్పు నిన్ను చేయకోకుండా ఆపుతారు చూసారు. అటువంటి ఫ్రెండ్ నీకు ఉంటే, అటువంటి ఫ్రెండ్ మీ జీవితంలో ఉంటే అటువంటి వారిని అన్నిటికీ వదులుకోవద్దు ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్లో చెడగొట్టేవారు ఎక్కువ ఉన్నారు, కానీ బాగు చేయవారు ఎక్కువగా లేరు అనుకుని చెప్తున్నా. నువ్వు మంచి మార్గంలో నువ్వు వెళ్దామని చూసినా ఆ మంచి మార్గం వెళ్ళే నిన్ను తప్పుడు మార్గం వెళ్ళే నీ ఫ్రెండ్ ఉంటారు కదా, ఫ్రెండ్షిప్లో కొంతమంది ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది మీ అనుభవం బట్టి. అటువంటి వారు ఏం చేస్తారంటే నిన్ను తప్పుడు మార్గం నడిపించేస్తారు. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే, అటువంటి వారితో నేను వదులుకోమని చెప్తున్నారు, కానీ జాగ్రత్త, ఎంతవరకు అటువంటి వారికి సమయంలో అంతవరకు ఇవ్వండి. ఎక్కువ నీ యొక్క నీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను. నీ ఫ్రెండ్ నువ్వు మంచిగా, నా ఫ్రెండ్ మంచిగా ఉండాలి, తను చెడిపోకూడదు, తన ఫ్యూచరు బాగుండాలి, తన బాగుండాలి, తన ఫ్యామిలీ బాగుండాలని, తన ఆత్మీయ జీవితం కానివ్వండి, బహు సంబంధ విషయంలో కానివ్వండి, ఏదైనా తన బాగుండాలి అని కోరుకునే ఫ్రెండ్ నీ జీవితంలో ఉంటే అటువంటి వారిని ఎన్నటికీ వదులుకోవద్దు ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా చెడిపోయిన సావాసాలు, చెడిపోయిన మనతత్వాలు, కలిసిన వారికి సావాసం చేస్తే కొట్లాట్లు, దెబ్బలాట్లు. అటువంటి వారితో దూరంగా ఉండండి. నువ్వు తప్పుడు మార్గం వెళ్తున్నప్పుడు, చెడు తలంపులు కలిగి ఉన్నప్పుడు నిన్ను ఖండించి బుద్ధి చెప్పి, ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా బుద్ధి చెప్పి, మంచి మార్గం నడువని బుద్ధి చెప్పి నీకు ఆ సపోర్ట్ ఇచ్చినప్పుడు అటువంటి వారికి మీరు అతని మాట వినండి, విని అతనితో సావాసం చేయండి. నీకు మంచిది, తనకు మంచిది. ఓకే గాయస్, మీ యొక్క జీవితంలో మీకు ఎటువంటి ఫ్రెండ్ ఉన్నాడో కామెంట్ చేసి చెప్పండి. నేను చెప్పింది కరెక్టా కాదా కామెంట్ చేసి నాకు చెప్పండి, మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఒక వీడియో మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. చెప్పండి, నీ జీవితంలో ఎటువంటి ఫ్రెండ్ ఉన్నాడు, చెడగొట్టేవాడా, బాగు చేసేవాడా, తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పురా అని చెప్పేవాడు ఉన్నాడా, తప్పు చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఇంకా తప్పుడు మార్గం నడిపించేవాడు నీకు స్నేహితుడు ఉన్నాడా? కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ తల్లిదండ్రులు నేను మంచి భవిష్యత్తులో మంచిగా ఉండాలనుకుంటారు. తల్లిదండ్రులకు అవమానం తెచ్చిపెట్టుగా స్నేహం చేసి పాడైపోకుండా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. తల్లిదండ్రులకి అవమానం తెచ్చిపెట్టకండి చెడు సావాసాలు చేసి. నీ తప్పుని ఖండించే ఫ్రెండ్ నీకుంటే వదిలిపెట్టొద్దు. ఎవరన్నా తప్పు అన్నప్పుడు ఎవరైనా చెప్తూ ఉంటారు, ఫ్రెండే చెప్పవసరం లేదు, ఎవరు ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తూ ఉంటారు, బంధుమిత్రులు చెప్తూ ఉంటారు, ఈ తప్పు చేయకన్నప్పుడు వాళ్ళ మాటిని మంచిగుండండి ఫ్రెండ్స్. మంచిగుండి మంచి మార్గం నడవండి. చెడిపోయిన సావాసాలు, చెడిపోయిన అలవాట్లు వదిలిపెట్టి మంచి జీవితాన్ని
మీరు పొందాలని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.